హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీకు ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి ఉంటుంది. ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు, కానీ వారే వీరిపైకి ఎదురుదారి చేస్తారు. దాన్ని వీరు తట్టుకోలేకపోతారు. వృశ్చిక రాశి వారు కష్టాలు తీరిపోయే అవకాశాలు రాబోతున్నాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఎందుకంటే వీరి గోచార ఫలితాలు వీరికి చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్న అంశాలను అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి 10 మందికి సహాయం చేస్తారు, కానీ వారే వీరిపై ఎదురు దాడి అనేది చేస్తారు. ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ టైంలో మంచి శుభవార్తలు రాబోతున్నాయి. ఈ రాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎక్కువగా తీసుకుంటారు. ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏ మాట మాట్లాడినా ధైర్యంగా, గంభీరంగా మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు మనం చెప్పుకున్నట్లు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఈ రాశి వారు మనం చూసినట్లు అయితే ఒకే మాటపై కట్టుబడి ఉంటారు. 10 మందికి సహాయం చేస్తారు, కానీ వారే వీరిపై ఎదురు దాడి చేసే విషయాన్ని వీరు మాత్రం తట్టుకోలేకపోతారు. అయితే ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే వీరి గోచారం కూడా వీరికి చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మునుపటి కాలం కంటే ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో మీరు మంచి నిర్ణయాలను
తీసుకోబోతున్నారు. మే 23, 24, 25 తేదీల్లో మీకు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత అనేది మారబోతుంది. మీ సమస్యలు, బాధలు అన్నీ తీరిపోతాయి. గ్రహస్థితి మీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది. ఈ 3 రోజులు మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు. పాత పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు. మీ లక్ష్యానికి మీరు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో మంచి లాభాలు రాబోతున్నాయి. మీ ఆలోచనకి మితిక బలం వచ్చింది. ఎందుకంటే ఆకస్మిక ధనప్రాప్తి మీకు కలుగుతుంది. మీ సొంత నిర్ణయాలు మీరు ఈ టైంలో అస్సలు తీసుకోకండి. అయితే దూర ప్రయాణాలు మీరు ఈ టైంలో చేయబోతున్నారు. ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారందరికీ అన్ని రంగాల వారికి మాత్రం విజయాలు లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ టైంలో ఈ రాశి వారికి జీతం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. లాభాలు మీరు పొందుతారు. ఈ టైంలో మీరు కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పెద్ద కోరిక నెరవేరుతుంది. ఈ టైంలో మీకు దైవం యొక్క అనుగ్రహం చాలా బాగా ఉండబోతుంది. దైవం యొక్క అనుగ్రహంతో మీరు అన్నింటిలో విజయాలను సాధిస్తారు. ఈ టైంలో మీరు ఇంకొంచెం కష్టపడితే చాలు. దైవం యొక్క అనుగ్రహంతో మీ శ్రమకు రెట్టింపు ఫలితాలు వస్తాయి. డబ్బు అనేది మీ చేతిలో నిలుస్తుంది. మీరే ఇంకొకరికి డబ్బు ఇచ్చే స్టేజ్కి ఖచ్చితంగా వెళుతారు. జీవితంలో మంచిగా మీరు ఎదగబోతున్నారు. ఈ టైంలో మీరు శ్రమ పడండి. ఈ టైంలో మీరు కాలక్షేపం చేయకుండా ఈ టైంని మీరు ఉపయోగించుకోండి. మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. వాటిని మాత్రం సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ గ్రహస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా ఉంది. ఈ టైంలో ప్రతి ఒక్కరు మీకు సహాయం చేస్తారు. ఈ టైంలో మీరు ఏది చేయాలనుకుంటే దాన్ని చేయండి. అందులో మాత్రం విజయాలు కంపల్సరీ మీకు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వారి యొక్క కోరిక ఈ టైంలో తీరుతుంది. ప్రతి విషయంలో మీకు అదృష్టమే మీరు చూడబోతున్నారు. మీ యొక్క కోరిక తీరిపోతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్న వారికి మాత్రం ఈ టైంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీ లక్ష్యానికి మీరు చేరుకుంటారు. ఉన్నత స్థాయికి మీరు ఎదగబోతున్నారు. ఈ టైంలో మీరు ఎప్పుడు మీ ఇష్ట దైవాన్ని పూజించండి. అలాగే నిత్యం శివారాధన చేసుకోండి. ఇప్పటి నుంచి మీ టైం మారబోతుంది. మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మంచి ఫలితాలు పొందుతారు.